కంట్రీ డిలైట్ గురించి తెలిసింది. ఐఐఎం, ఐఐటిలో చదువుకున్న వాళ్ళు ఈ కంపెనీ నడుపుతున్నారు. ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు మరిన్ని మలుపులు తిరుగుతోంది. తాజాగా పూర్ణచంద్రపై పోక్సో కేసు నమోదైంది. నమ్మించి మోసం చేయటం, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో 69 BNS 108 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. స్వేచ్ఛ కూతురు స్టేట్మెంట్ ఆధారంగా పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్ కారణమంటూ కూతురు, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పూర్ణచందర్ తన లాయర్తో వచ్చి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నమ్మించి మోసం చేయటం, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు 69 BNS 108 BNS సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. స్వేచ్ఛ కూతురు స్టేట్మెంట్ ఆధారంగా అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో తనతో కూడా పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు స్వేచ్ఛ కూతురు శనివారం మీడియాతో పాటు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఓ న్యూస్ ఛానల్లో న్యూస్ యాంకర్ గా పనిచేసే స్వేచ్ఛ గత శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు స్వేచ్ఛ తండ్రి శంకర్ కథనం ప్రకారం 2017లో భర్తతో విడిపోయిన స్వేచ్ఛ కొంతకాలంగా పూర్ణచందర్తో ఉంటున్నారు. ఇటీవల వీరిద్దరి మధ్య విభేదాలు మొదలైనట్లు శంకర్ తెలిపారు. ఇక ఇదిలా ఉండగా స్వేచ్ఛ కుమార్తె, స్వేచ్ఛ తండ్రి శంకర్ మీడియాతో మాట్లాడారు. పూర్ణచందర్ నాయక్పై స్వేచ్ఛ కూతురు సంచలన ఆరోపణలు చేసింది. పూర్ణచంద్ర నాయక్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని, తనను కొన్ని సందర్భాల్లో తాను బ్యాడ్ టచ్ చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఎప్పుడూ తనను విసిగించేవాడని, మమ్మీతో తనను ఎప్పుడు కలవరించేవాడు కాదని ఆమె చెప్పింది. తన తల్లితో ఎప్పుడు పూర్ణచంద్ర నాయక్ గొడవ పడేవాడని, తన మమ్మీ చావుకు ప్రధాన కారణం పూర్ణచంద్ర అని స్వేచ్ఛ కూతురు ఆరోపించింది. తన మమ్మీ సూసైడ్ చేసుకుంది పూర్ణచందర్ వల్లేనని, పూర్ణచందర్ లేఖలో రాసినవన్నీ అబద్ధాలేనని తెలిపింది. మమ్మీని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, 3 సంవత్సరాల నుంచి పూర్ణచంద్ర నాయక్ మమ్మీ వెంటపడ్డాడని స్వేచ్ఛ కూతురు చెప్పటం గమనార్హం. అటు స్వేచ్ఛ తండ్రి షాకింగ్ కమెంట్స్ చేశారు. పూర్ణచందర్ చాలా దుర్మార్గుడు, అమ్మాయిల పిచ్చోడు అన్నారు స్వేచ్ఛ తండ్రి. ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు, నా మనవరాలిని సైతం వేధించాడని బాంబు పేల్చాడు. ఒకవైపు స్వేచ్ఛ మానసిక స్థితిపై పూర్ణచందర్ వివరణలిస్తూ ఉండగా, మరోవైపు ఆమె తల్లిదండ్రులు మాత్రం పూర్ణచందరే ఆమెను మోసం చేశాడని గట్టిగా చెబుతున్నారు. రానున్న రోజులలో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.